నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. వీడియో సగం సగం చూసి దయచేసి కామెంట్ పెట్టవద్దండి. ఇంకా ఒకసారి చెప్తున్నాను, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే, శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారు పూజ్యులు, పెద్దలు, మనందరికీ కూడా గురుతుల్యులు. ఆయన ఎన్నో మంచి మంచి విషయాల్ని ప్రవచనాల్లో చెప్తూ ఉంటాడు. ఆయనంటే చాలా అభిమానిస్తారు ప్రజలు. ముఖ్యంగా ఆయన అభిమానుల్లో నేను కూడా ఒకడిని. ఇంతకుముందే ఒక పాస్టర్ హనీ జాన్సన్ అనేటువంటి పాస్టర్ ఆయనను బండబూతులు తిడుతూ వీడియో చేస్తే ఆ పాస్టర్ మీద కౌంటర్ వీడియో కూడా నేను చేశాను. శ్రీకృష్ణ పరమాత్ముడు అస్కలిత బ్రహ్మచారి. ఆయనకు ఎంతో మంది భార్యలున్నా ఏ భార్యతోనూ ఆయన శారీరక సంబంధం పెట్టుకోలేదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నెమలి పింఛం ధరిస్తాడు. నెమలి పక్షులు ఎప్పుడూ కూడా క్రీడించవు. మగ నెమలి పురివిప్పి నృత్యం చేసినప్పుడు ఆడనెమిలి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మగనెమిలి కంట్లో నుండి వీర్యస్ఖలితం అయితే ఆడనెమిలి దాన్ని మింగి పిల్లలు చేస్తుంది. అంతేగాని నెమిలి పక్షులకు శారీరక సంబంధం లేదని ఆయన ఒక ప్రవచనంలో చెప్తే దాని మీద ఒక పాస్టర్ హనీ జాన్సన్ అనే పాస్టర్ కౌంటర్ వీడియో చేశాడు. ఎక్కడో పార్కులో 2 నెమళ్ళు ఒకదాన్ని ఒకటి పైన ఎక్కి అవి క్రీడిస్తూ ఉంటే, ఏమండి నరసింహారావు గారు, మీకు బుద్ధి లేదా? పద్మశ్రీ ఎలా ఇచ్చారండి? నోటికి ఏదొస్తే అది వాగుతూ ఉన్నారు. అసలు మీరు ప్రవచనకర్త ఎలా అయ్యారండి? మీకు జీరో నాలెడ్జ్ అని ఏదో నోటికి వచ్చినటువంటి ఇంకా వినలేని బండబూటులు తిడితే దాని మీద మన ఛానల్లో కౌంటర్ వీడియో కూడా నేను చేశాను. అయ్యా, ఆయన ఎందుకు చెప్పాడు, దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేటువంటి వీడియో చేసి, ఆయనంటే ఎప్పుడూ నేను గౌరవిస్తాను. వయసులో పెద్దవారు, సరస్వతి పుత్రులు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకి ఏమైందో తెలియదు కానీ హద్దులు దాటి మితిమీరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వైష్ణవ సాంప్రదాయాన్ని కించపరుస్తూ కాస్త వ్యంగ్యంగా ఆయన ఒక ప్రసంగంలో ముద్రలు వేయించుకునేటువంటి వాళ్ళు, వేసేటువంటి వాళ్ళందరూ కూడా మురుకులు. ఎందుకంటే సమశ్రాయణం చేసినప్పుడు మాకు శంకు చక్రాలు వేస్తారన్నమాట భుజం పైన. బెంగళూరులో శ్రీ యదుగిరి యతిరాజ జియర్ స్వాముల వారు మా అందరికీ ఆచార్యులు అన్నమాట. మాకు ఒక సాంప్రదాయం ఉంది, వైష్ణవ సాంప్రదాయం. మేమందరము కూడా రామానుజాచార్యుల యొక్క పరంపరను ఆచరిస్తున్నటువంటి వాళ్ళము, వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళము. మా కుటుంబంలో అందరికీ కూడా సమశ్రాయణమైంది. మేము వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము. అలాగని శివుణ్ణి కానీ, గణపతిని కానీ, అమ్మవారిని కానీ దూషించము. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో వినాయక చవితి వస్తే గణపతి పూజ ఎలా చేయాలో నేను చక్కగా చేసి చూపించాను. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తాం. ఎందుకంటే విష్ణుమూర్తికి అమ్మవారు సహోదరి. ఆవిడకు వైష్ణవి అని, నారాయణి అని అమ్మవారికి పేర్లుంది. మా వెంకటేశ్వర స్వామికి అంటే శ్రీమన్నారాయణుడికి ఆవిడ చెల్లెలవుతుంది. మా అందరికీ అత్తగారు కాబట్టి ఆవిడను కూడా పూజిస్తాం. కానీ ఎక్కువగా విష్ణు ఆరాధనే చేస్తామన్నమాట. ఉదయము సాయంత్రం శివుడు వేరు, విష్ణువు వేరు, అమ్మవారు వేరు అనేటువంటి భేదభావం మాలో ఎవరిలో కూడా లేదు. కానీ గరికపాటి గారు వైష్ణవుల్ని తిట్టినా, మా పరంపరని తిట్టినా కూడా మౌనంగా ఉన్నాం. సరేలే, గురువు గారు ఆవేశంలో ఏదో ఒక మాట అనేసి ఉంటారు అని సర్దుకున్నాం. కానీ మేము ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించి పూజించేటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దరిద్ర నారాయణుడు అని చెప్పి ఆ మహావిష్ణువునే వ్యంగ్యంగా కించపరుస్తూ ఉంటే ఇక తట్టుకోలేక ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో వచ్చింది. దసరా నవరాత్రుల్లోనే వచ్చింది. చూసి చాలా బాధ కలిగింది. ఇక నవరాత్రుల్లో ఎందుకులే ఇటువంటి వీడియో చేయడము, నవరాత్రులు ముగిసిన తర్వాత చేద్దామని కాస్త ఆలస్యం చేశాను. ఇంతకీ ఆయన ఏం చెప్తున్నారో వీడియోలో ఒకసారి మీరే వినండి. ఆయనకి 2 భార్యలు ఉన్నారు విష్ణుమూర్తికి. ఓ భార్య భూదేవి అంటే రాయి, ఎద్దు మొద్దు స్వరూపం, నో రెస్పాన్స్. అందుకని భార్య సౌఖ్యం లేదు. పోనీ అలాగని 2వ పెళ్లి చేసుకున్నాడు శ్రీదేవి. ఆవిడ ఎప్పుడు ఎవరింటో ఉంటుందో తెలియదు, చెంచాల. మా ఆవిడ ఎక్కడుందని అడగాలి అందరిళ్ళకి వెళ్ళి. ఓ రోజు ఒక పెద్ద షావుకారు గారు ఇంట్లో ఉంటుంది. వాడు ఏమైనా అశుభ్రమైన పనులు చేస్తే, అమంగళాలు చేస్తే, అధర్మం చేస్తే వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి చేయించాలి. అందుకని భార్య సౌఖ్యం లేదు. పోనీ పిల్లలతో మాట్లాడకుండా ఓ 40 ఏళ్ళు వచ్చాక భార్య ఎక్కాల. మా అబ్బాయి ఒకరు అమెరికా, ఒకరు ఆస్ట్రేలియా, వారు మేము పోయినా వారు రారు అని చెబుతూ ఉంటారు కొంతమంది.
అందుకని పోనీ ఆ సౌఖ్యంలో ఉందాం, మా వాళ్ళు గొప్పగా ఉన్నారని చెప్పుకుందామంటే ఆ సౌఖ్యం పెద్ద అబ్బాయి బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టి కార్యక్రమంలో ఉంటాడు. ఈయన పెడితే ఐఎమ్ బిజీ, నో టైం అంటాడు. ఆయన దృష్టి ఆయనకి రెండు కళ్ళు ఎప్పుడు ఒకటి చైనా మీద ఒకటి ఇండియా మీద ఉంటూ ఉంటాయి. అందుకే ఆయన ఈయనతో మాట్లాడే అవకాశం లేదు. రెండో వాడు మన్మథుడు, వాడు కూడా పెడితే ఈయనకి ప్రమాదం. ఎందుకంటే వాడు చేసే పనులన్నీ కూడా ఆడామగా లంకెలు పెట్టడమేగా మొత్తం అంతాను. ఇదివరకేమో ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటున్నాడు. ఇదివరకు సరోవర తీరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటున్నాడు. ఆయన చేసేవన్నీ పాడు పనులే. ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈయన పెడితే సన్ ఆఫ్ విష్ణుమూర్తి అనగానే ఈయన కూడా దోసేస్తారు లోపలికి. అందుకని పుత్ర సౌఖ్యం లేదు, భార్యా సౌఖ్యం లేదు. పడుకుందామంటే 1000 పడగల పాము. ఏం పడుకుంటామండి, డన్లప్ బెడ్ మీదే పడుకోలేకపోతున్నాం. పాము మీద ఎవడన్నా పడుకుంటాడా? పడక సౌఖ్యం లేదు. పోనీ దూకేద్దామని చూసేట విష్ణుమూర్తి. అప్పుడు కూడా పాల సముద్రం దూకితే చీమలు పడతాయి ప్రాణం పోకపోగా. అది సౌఖ్యం లేదు. పైగా వాహనం పన్నగారికి ఆ గరుత్మంతుడు ఎదురుగా ఉంటాడు. ఆయనకి ఆదిశేషుడికి ఎప్పుడు పడదు, ఆయనకి ఇది ఆహారం. ఈయన కాస్త కునుకు పట్టిందంటే 2 పడగలు మింగేస్తాడు టిఫిన్ కింద. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఒక 10 పడగలు మింగేస్తాడు. ఆఫీసులో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే యజమానికి సుఖం ఉంటుందా? అంచేతనే ఈయన దరిద్ర నారాయణుడు, ఏ సుఖము లేనివాడు. ప్రాణాధికంగా శ్రీమన్నారాయణుణ్ణి మనం అందరము పూజిస్తూ ఉన్నాము. ఆ నారాయణున్నే దరిద్ర నారాయణుడు, ఏ సుఖము లేనివాడు అంటే ఎంత బాధేస్తుంది చెప్పండి. దీని మీద ఒక పాస్టర్ వీడియో కూడా చేశాడు. మీలో చాలామంది చూసి ఉంటారు. మహావిష్ణువు దరిద్ర నారాయణుడు అని గరికపాటి గారే చెప్తూ ఉన్నారు. తిరుపతికి వెళ్ళడం వ్యర్థము, నారాయణుని పూజించడం వ్యర్థము, ఆయనకే దరిద్రం ఉంది, ఇక మనకెలా ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయనను పూజిస్తే మనం కూడా దరిద్రులం అవుతాము అని ఒక పాస్టర్ చెప్తూ ఉన్నాడు. ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళిపోయింది చూడండి. ఇలాంటి మాటలు మన గురువు గారు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళని నవ్వించాలనుకోండి, జోకులు వేయండి. మా అందరి మీద జోకులు వేయండి, ఆడవాళ్ళ మీద మీరు జోకులు వేయండి, మీ కుటుంబ సభ్యుల మీద వేయండి, మా అందరి మీద వేయండి, మేము భరిస్తాం. కానీ శ్రీమన్నారాయణుడి మీద జోకులు వేస్తే మేము భరించము. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి కొడుకు మన్మథుడు కదా. ఇంతకుముందు ఎక్కడో సరోవరాల్లో ఉండేవాడంట, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాడంట, కాలేజ్ గేట్ల దగ్గర ఉంటాడంట. మహావిష్ణువు కనిపిస్తే ఆయన కూడా పోలీసులు తీసుకొని వెళ్ళి బొక్కలో తోసేస్తారంట, జైల్లో వేసేస్తారంట. ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారండి, వినడానికి ఎంత కర్ణ కఠోరంగా ఉంది. ఏ సుఖము లేనివాడంట మహావిష్ణువు. ఆయన పాము మీద పడుకుంటాడంట, నిద్ర రాదంట. శ్రీమన్నారాయణుడు నిద్రపోవలసినటువంటి అవసరం లేదండి. ఆయన చాతుర్మాస్యం చేస్తాం కదా, అప్పుడు యోగ నిద్రలోకి వెళతాడు. ఆయన యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు గరుడాళ్వారు వెళ్ళి ఆ ఆదిశేషుణ్ణి చంపేశాడా? ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి. మహావిష్ణువు పోని దూకేద్దామని పాల సముద్రంలో దూకడానికి వెళితే చీములు పట్టేశాయంట. వైకుంఠంలో పాల సముద్రానికి చీములు పట్టేస్తాయండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక చెంబు పాలు ఉంటే దానికి చీములు పడుతుందా? ఒకవేళ చక్కెర వేసి చీములు పట్టాయి అనుకోండి, అక్కడ వైకుంఠంలో క్షీరసాగరం ఉంటుంది, ఆ సముద్రానికంతా కూడా చీములు పట్టేస్తాయా? ఆయన దూకి చచ్చిపోవాలనుకుంటాడా? శ్రీమన్నారాయణుణ్ణి ఇంత కేవలంగా హీనంగా మాట్లాడుతూ ఉంటే ఎంతో మంది మనస్సు నొప్పి పొంది ఉంటుందో ఒకసారి గురువు గారు ఆలోచించాలి. మహావిష్ణువే దరిద్ర నారాయణుడు అంటే ఇక ఆయన భక్తులకేం ఐశ్వర్యాన్ని ఇస్తాడు? గురువు గారు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా నాకైతే అర్థం కావడం లేదు. కుచేలుడు ఎంతో దరిద్ర బాధ అనుభవిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తే పిడికడు అటుకులు తీసుకొని కుచేలుణ్ణి కుబేరుణ్ణి చేయలేదా కృష్ణావతారంలో స్వామి? అందుకే మనము ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని శ్లోకం చదువుతాం. ఆపదామపహర్తారం, మన ఆపదలన్నింటినీ కూడా హరించి, దాతారం సర్వసంపదాం, సర్వ సంపదల్ని ఆయన ప్రసాదిస్తాడంట. లోకాభిరాముడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడిని పూజిస్తే ఐశ్వర్యానికి కొదవేముందండి? ఇప్పుడు మేమందరము కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉన్నాం. అష్టైశ్వర్యాలకు మాకు ఎటువంటి కొదవ లేదే. ఆయన లక్ష్మీ వల్లభుడు, సాక్షాత్తు ప్రపంచానికి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మీదేవి. అష్టలక్ష్ములు కూడా ఆయన శరీరంలోనే ఉంటారు. అందుకే కదా మనం వెంకటేశ్వర స్వామిని స్తుతించేటప్పుడు భక్తాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా ధనలక్ష్మీ దుర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మైతు విజేతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ అని వెంకటేశ్వర స్వామికి మనం దండం పెట్టుకుంటున్నాం కదా. ఆయన చేతిలోనే కరతల కమలే సర్వదా ధనలక్ష్మీ, ఎప్పుడు